విశాఖ గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ సెల్ అధ్యక్షులు తమిరే శివప్రసాద్ ఆధ్వర్యంలో కల్తీ నెయ్యికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని గాజువాక తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ డిమాండ్ చేసింది. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు తమిరే శివప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఆలయాలపై దాడులు చేసింది వైసీపీ నాయకులేనని ఆరోపించారు. దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు వైసీపీ నాయకులు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని హేళన చేశారు. కల్తీ నెయ్యి విషయంలో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి వైసీపీ నేతలు దిగజారుతున్నారని అన్నారు. కల్తీ నెయ్యి విషయంలో తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి బీసీ సోదరులందరూ కూడా, మహిళా విభాగ సోదరులు కూడా నమస్కారం. ఏదైతే రాష్ట్రం ప్రపంచం మొత్తం కూడా ఈరోజు అవక్కయిందంటే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పాలనలో జరిగిన అవినీతి భోగోతం, తిరుమల దేవస్థానం హిందువులు మనోభావాలకి చాలా విఘాతం తీసుకొచ్చినటువంటి వైసీపీ పాలనలో వారు ఇప్పటికీ కూడా వారిలో మార్పు రాలేదు. అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. వారి తీరి లడ్డూలో కల్తీ కలిపి హిందువుల మనోభావాలకి దెబ్బతీసినటువంటి వైఎస్ఆర్ పాలనలో ఇప్పటికైనా సరే వారు హిందువుల మనోభావాలని దెబ్బతీసినటువంటి వారు క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకోవాలి. ప్రతిదానికి కూడా అడ్డగోలుగా వ్యవహరిస్తారు. మాట్లాడి తీరుదిన్నలతో కూడా సమాధానం ఉండదు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు గాజువాక నియోజకవర్గం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు తమిళ శివప్రసాద్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి మన సత్యారావు గారు, మిగతా సభ్యులందరితో, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరాజు గారు, వీళ్ళ ఆధ్వర్యంలో పెట్టడం ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొత్తం ప్రపంచ దేశాల్లోనే ఘనంగా కీర్తించబడినటువంటి ఆ కలియుగ వైకుంఠనాథుడైనటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న అపరాధాలు మీ అందరికీ తెలుసు. అలాగే ప్రతి ఒక్క పబ్లిక్ కూడా తెలుసు. గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు, వాళ్ళ చేసినటువంటి ప్రవర్తన అన్నీ తెలుసు. కానీ ఈరోజు మీడియా సమక్షంలో మేము చెప్పాల్సిన బాధ్యత మాకుంది. మనం ఎంతో పవిత్రంగా దాదాపు 16 గంటలు 17 గంటలు కాలినడకన వెళ్ళి, మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుకున్న రోజుల్లో ప్రతి మెట్టుకు కూడా పసుపు బొట్టు పెట్టుకొని చెప్పులు లేకుండా వెళ్ళి, అలాగే ఈ 60 ఏళ్ళ వయసులో మేము కూడా ఇలా పాదయాత్ర వెళ్తుంది. ఎంతోమంది దూరభారాల నుండి వ్యయ ప్రయాసాలు కోర్చుకొని రోజు లక్షలాది భక్తులు వస్తున్న తిరుపతిలో ఎంతో పవిత్రంగా భావించినటువంటి ఆ లడ్డు మహాప్రసాదాన్ని వాళ్ళు కల్తీ చేసి, దానిలో ఈరోజు ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇందులో కల్తీ జరిగింది, కొన్ని అన్వాంటెడ్ కెమికల్స్ ఉన్నాయి, అలాగే కొన్ని జంతు కెమికల్స్ కూడా ఉన్నాయని చెప్పినటువంటి ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు దీన్ని బురద వెళ్ళడం, ప్రత్యేకంగా కౌన్సిల్లో ఒక తమాషా ఏంటంటే, కౌన్సిల్లో మన బొత్స సత్యబాబు గారు అలా మాట కొద్ది క్లారిటీ ఉండదు కానీ నిజం చెప్పారు. చిన్న చిన్న దొంగలు పట్టుకుంటున్నారు, గజ దొంగను పట్టుకోండి అని. ఆ గజ దొంగ ఎవరో జగన్మోహన్ రెడ్డి అని మీరే ఒప్పుకున్నట్టుకున్నారు. త్వరలో ఆ గజ దొంగ పాపం కూడా పండుతుంది. వాళ్ళ కీర్తిశేషులు ఏదైనా గౌరవించాలి కాబట్టి వారి నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు. నా పేరు రమాదేవి. నేను గాజువాక నియోజకవర్గం సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఏదైతే ఇప్పుడు తిరుపతి దేవస్థానం వద్ద జరుగుతున్న దోపిడీలు, అన్యాయాలు, అక్రమాలు దేవస్థానాల్లో చాలా మట్టికి జరుగుతున్నాయి. కానీ ఈ అన్నిటికన్నా ముఖ్యమైనది తిరుపతి లడ్డు కాబట్టి మేము చాలా ఆవేదన చెందుతున్నాము. ఆంధ్రులు అయి ఉండి చాలా ప్రజలు అందరూ కూడా దీని గురించి చాలా తలుస్తున్నారు. కాబట్టి కనుక ఈ అన్యాయాలు, అక్రమాలు కూడా ఇక మీదట జరగకుండా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటారని మేము తెలియజేస్తున్నాము. లేదంటే ఇంకా ముందుకి రాని ఇప్పటికే సగం మంచులు లేకుండా పోయారు. ఇక మీదట కూడా ఇలాంటి దౌర్జన్యాలు, దోపిడీలు, అన్యాయాలు కూడా ఆపకపోతే మొత్తానికి భూమట్టం అయిపోతారని నేను హెచ్చరిస్తున్నాను. కనుక ఈ అవకాశం ఇచ్చిన